నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా టికెట్ ఇవ్వకూడదని నిశ్చయించుకున్నట్టుగా మనం వార్తలు వింటూ వస్తున్నాం. అలాగే రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి కూడా ఆయన టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇవ్వరంటే, ఎందుకంటే పీకే సర్వే కూడా నెగిటివ్ ఉంది కాబట్టి. సో ఈయన ఇవ్వకపోతే అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అన్నట్టుగా వరప్రసాద్ గారు ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవ్వరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చేటువంటి ఆలోచనలో లేరు. అందరికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అవును, ఆల్మోస్ట్ 80+ కూడా అంటున్నారు. అది 80 అవ్వచ్చు, ఇంకా 100 కూడా అవ్వచ్చు అంటే నెంబరింగ్ అయితే ఇంకేం తెలియదు కానీ, బట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరికి కూడా టికెట్ ఇచ్చేటువంటి ఛాన్స్ లేదని వినిపిస్తోంది. సో అందుకోసమనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారికి కూడా టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తోంది. సో అందుకోసమని వరప్రసాద్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అంటే ఇదొక వ్యూహం అనుకోవాలా, లేకపోతే వ్యూహంలో భాగంగా అంటే ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ లేకపోతే జనసేన ఓట్ బ్యాంక్ కానీ చీల్చడం కోసం వరప్రసాద్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారని చెప్పి ఏమన్నా అనుకోవచ్చా, లేకపోతే నిజంగా టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్గా పోటీ చేసేవంటే ఛాన్సెస్ ఉన్నాయి? టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా వరకు బాగా వార్తలు వినిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చారో, అందరి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు భేటీ అయినప్పుడు ఈసారి కొడితే 175 మనమే కొట్టాలి, వై నాట్ 175 అనే ఒక నినాదం తీసుకొచ్చి ఆ సందర్భంగా అప్పుడే ఒక చూచాయిగా అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే, ఒక 40 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈసారి వైసీపీ ప్రభుత్వం దూరం పెడుతుంది, టికెట్ ఇవ్వదలుచుకోవట్లేదు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది 60 వరకు పెరిగింది. అది ఆ తర్వాత ఇంకో రకమైన వార్త కూడా మనకు వినిపించే, అందులో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే యువగలం పాదయాత్రలో బిజీగా ఉన్న లోకేష్ గారికి కొంతమంది ఏ నియోజకవర్గాల గుండా వెళ్తున్నారో ఆ నియోజకవర్గాల సందర్భంలో ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేదంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేసే ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి వాళ్ళకి ఆయనకి కలిసినట్టుగా చూచాయిగా ఫోన్లతో మాట్లాడినట్టుగా, లేదంటే ఆ నియోజకవర్గాల్లో ఆయన బస చేసేటప్పుడు ఆయన అనుచరులను పంపించి ఆయనకి సదుపాయాలు కల్పిస్తూ ఒక మాట చెప్పించినట్టుగా కూడా మనకు వార్తలు వచ్చి అందులో కొంత వాస్తవం ఉంది. ఒకటి అర వినిపించాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ 40-50 మంది 40 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటున్నారో, అంటే అది కూడా పీకే గారి సర్వే వల్ల లేదా లోకల్గా ఉండే కొంతమంది వాలంటీర్లు, వాళ్ళకి సపోర్టుగా ఉన్న వాలంటీర్ల ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఈసారి పోటీ చేసిన డిపాజిట్లు దక్కవు అండ్ మోర్ ఓవర్ గెలిచే అవకాశాలు లేవు అనే సందర్భంలో టికెట్ ఇవ్వకూడదు అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్లో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా ఉన్నారు. అయితే రాపాక వరప్రసాద్ గారు కూడా కొద్ది రోజులుగా చాలా స్తబ్దుగా ఉంటున్నారు, పార్టీ వ్యవహారాలకు ఎందుకో దూరంగా ఉంటున్నారు. సో ఆయనకి ఇవ్వకూడదని ఆయనకి ఆల్రెడీ సంకేతాలు వెళ్ళాయో లేదా సందేశం వచ్చిందో తెలియదు కానీ, అలా ఉన్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కూడా కార్యకర్తలు కొంతమంది పట్టుపడుతున్నారు. సో దాని మీద ఆయన పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఒకటి, టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన వేరే పార్టీకి జంపేన్ అవ్వాలి, ఐ మీన్ టీడీపీ ఆ జనసేనకి. బట్ టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా రాజోల్ టికెట్ని జనసేనకే ఇచ్చే అవకాశంలో కనిపిస్తుంది ఎక్కువగా. సో జనసేన తరఫున కూడా ఇంకో వరప్రసాద్ సంథింగ్ ఎవరో ఉన్నారు, దేవ వరప్రసాద్ ఎవరు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని ఏదో అంటున్నారు. సో అలాంటప్పుడు ఆయనకి ఇచ్చేటప్పుడు ఈయన ఇంకా జనసేన ఒకదానికి టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి జనసేనలోకి వెళ్తే ఆల్రెడీ ఒక అభ్యర్థి అక్కడ ఉన్నారు కాబట్టి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనేది ఒక వాదం. మరొక వాదం డీప్గా అనలైజ్ చేస్తే ఎలా ఉంది? ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ ప్రకారం ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే వైసీపీకి ఎలక్షన్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్న నేపథ్యంలో ఆయన కొన్ని రిపోర్ట్లు, కొన్ని సర్వేలు మ్యాక్సిమం 40 నుంచి 60 మంది వరకు ఈసారి గెలిచే అవకాశం లేదు అనే రిపోర్ట్ ఇచ్చారని, కాబట్టి అందుకే ఈయన బయటకు వస్తున్నారు. బయటకు వస్తే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అక్కడ మళ్ళీ వైసీపీ ఇంకో అభ్యర్థిని పెడితే ఈ జనసేన టీడీపీ ఉన్న ఓటింగ్ ఏదైతే ఉందో అది రాపాక వరప్రసాద్ గారు కొంత చేల్చగలిగితే అక్కడ మళ్ళీ వైసీపీ బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వాదం కూడా ఉంది. మేబీ ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీలన్నీ ఇలాగే ఉంటాయి. ఇది కూడా నమ్మశక్యంగా లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో నమ్మి తీరాలి. అంటే ఇప్పుడు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా వ్యూహాత్మకంగా ఉంటున్నాయి. ఎవరు ఎటువంటి స్ట్రాటజీ
ప్లే చేస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు. బయటికి బాగా తిట్టుకున్న లోపల కలిసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బద్ధశత్రులుగా ఉన్నారు, కొంతమంది ఖచ్చితంగా కక్ష తీర్చుకోవడానికే ఆ రాజకీయాల్లోకి పదవుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. మరొకరు కొంతమంది ఆ పార్టీని విడిచిపెట్టి బయటికి రాగానే పార్టీ అధినేతను కానీ పార్టీని కానీ నోటికి వచ్చినట్టుగా ఇష్టాసారంగా తిట్టడం కూడా చూస్తున్నాం. అంటే ఇది ఒక కొత్త రకమైన కల్చర్తో కొత్త పొంతలు తొక్కుతుంది రాజకీయం అనేది. అవును. కాబట్టి ఇప్పుడు ఈయన బయటకు వచ్చేసి ఈయన ఇండిపెండెంట్గా నిజంగా నన్ను గెలిపించాలని కోరుకునే అవకాశం ఉందా, లేదా అక్కడ జగన్ గారి ఆదేశాల మేరకు తెర వెనుక నుంచి ఈయన బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అక్కడ నిజంగా వైసీపీ అభ్యర్థి ఎవరో గెలిస్తే మళ్ళీ ఈయన పార్టీలోకి వెళ్ళి ఇంకో ఎమ్మెల్సీనో ఇంకేదో అవ్వచ్చు కదా, వేరే నామినేటెడ్ పోస్ట్ ఏదో దక్కించుకోవచ్చు కదా అన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ దీంట్లో అంత నిజం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు మొన్న గాజువాక ఎమ్మెల్యే అలాగే మంగళగిరి ఎమ్మెల్యే వాళ్ళు పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన తర్వాత ఇంకా చాలామంది ఇంకా బయటకు వస్తారేమో అనిపిస్తుంది. ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఒకసారి పండగ, ఈ కోళ్ళ పందాలు ఇవన్నీ అయిపోయాక అప్పుడు ఇంకా పదవికి వాల్యూ లేకపోయినా పర్వాలేదు, అక్కడికి ఇంకా 1-2 నెలలే ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత బయటకు వచ్చే జంపు జలాలని చాలామంది మనం చూస్తామేమో. మేబీ చాలా వరకు ఆ వార్తలు వినిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. మీరు అన్నట్టు మరీ 80 కాకపోయినా 60 మంది ఎమ్మెల్యేల వరకు అవకాశం సీటు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇవ్వకపోతే సో వాళ్ళందరూ బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఏదో ఒక రీజన్తో మేబీ పార్టీ మాకు టికెట్ ఇవ్వట్లేదనో, లేదంటే ఈసారి గెలవమనో, ఈవెన్ టికెట్ ఇవ్వకపోయినా మాకు ఇవ్వండి మేము గెలుస్తామనే పరిస్థితి కూడా లేదు వైసీపీ. చంద్రబాబు గారు అరెస్ట్ సమీకరణాల తరువాత చాలా చేంజెస్ వచ్చాయి. కాబట్టి వద్దులేరా మనకి ఎందుకు పోటీ చేస్తే కనీసం 30-40 కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గానికి తక్కువలో. సో అవైనా మిగులుతాయి, నెక్స్ట్ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నట్టు కూడా ఆ వైసీపీ శ్రేణులే, వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మేబీ రాపాక్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. పోటీ చేసే వెనక ఈ వ్యూహం ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఎస్ అండి. అండ్ అలాగే ప్రశాంత్ కిషోర్ గారి సర్వే ప్రకారం రాపాక వరప్రసాద్ గారికి నెగిటివ్ ఉందని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది కదా. ఈవెన్ ఆ ఒక్కటే కాదు, రాజోలనే కాదు, ప్రతి దాంట్లో కూడా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోనే వైసీపీ అంటే నెగిటివ్ ఉంది. సో ఈయన బయటకు వస్తే కూడా ఈయన నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూడా వరప్రసాద్ గారికి? ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన వరప్రసాద్ గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారే కానీ మరీ దుమ్మెత్తిపోసేలాగా టీడీపీని వాళ్ళని వీళ్ళని అంటే కొన్ని సందర్భాల్లో చిన్న జిల్లా స్థాయి మీటింగ్లో మాట్లాడించవచ్చు కానీ మరీ కొంతమంది మంత్రులు విరుచుకుపడినట్టుగా పూర్తి స్థాయిలో అలాగైతే రోడ్డు ఎక్కలేదు, పేపర్కి ఎక్కలేదు, అంతే కదా. సో ప్రజలు మీ కార్యకర్తలు ఎటు మొగ్గు చూపితే అటే అని అన్నారనుకోండి, మేబీ కార్యకర్తలకు ఇష్టం లేదని చెప్పి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడేమో వైసీపీ నుంచి కాకుండా. వైసీపీలో ఎలాగూ టికెట్ ఎవరు, సో ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. అలాగని జనసేన టీడీపీకి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇంకేం చేస్తారు, రాజకీయం ఒక వృత్తిగా అనుకునే వాళ్ళు నెక్స్ట్ పోటీ చేయక తప్పదు కాబట్టి ఇండిపెండెంట్గా చేయొచ్చేమో. అలాగానే ఒకవేళ చేస్తే మొన్న కామారెడ్డిలో సిచ్యువేషన్ లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటూ బీజేపీ కదా మధ్యలో గెలిచింది. సో అప్పుడు ఈయన గెలుస్తారేమో, ఎవరు చెప్పగలరు. కాబట్టి చూద్దాం ప్రజల నాడి ఎలా ఉన్నదనేది మరొక 3 నెలల్లో తేటతెల్లం అవుతుంది. అవును. సో అందులోని మీరన్నట్టు రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలీదు. సో విల్సి రాజూరులో వరప్రసాద్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలుస్తారా, లేకపోతే ఎవరు గెలుస్తారు ఏంటి అనేదని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.